ఫ్రెండ్స్, చిన్న విన్నపం ఏంటంటే మనం వినాయక చవితి చేసుకున్నప్పుడు ఏదైనా పూజ చేసుకున్నప్పుడు నేనైతే ఇది చదువుకుంటాను. పత్రం వేయకపోయినా కూడా ఇది కంపల్సరీ చదువుకుంటానండి. వ్రతాలు వచ్చినప్పుడు మీకు కూడా వినిపిస్తాను. ఈరోజు కార్తీక మాసం కాబట్టి నేను ఇది రోజు చదువుతానండి. అక్షింతలు వేస్తూ ఇది చదువుతానన్నమాట. 21 పత్రం పేర్లు చదువుతున్నాను. మాచీ పత్రం అంటే మానుపత్రి, భోతీ పత్రం అంటే మర్రి, బిల్వపత్రం అంటే మారేడు, దుర్వయజ్ఞం అంటే గరిక 2, దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త, బదరీ పత్రం అంటే రేగి, అపమార్గ పత్రం అంటే ఉత్తరేణి, తులసీ పత్రం అంటే తులసి, చూతపత్రం అంటే మామిడి, కరవీర పత్రం అంటే ఎరుపు గన్నేరు, విష్ణుకాంత పత్రం అంటే విష్ణుకాంతం, దాదిమీ పత్రం అంటే దానిమ్మ, దేవదారు పత్రం అంటే ఇచ్చట దొరకదు ఉసిరి, మరువక పత్రం అంటే మరువము, సింధూరవార పత్రం అంటే వాలి వాలి వావిని వావిలి, జాము పత్రం అంటే జామి, గండకీ పత్రం అంటే ఇచ్చట దొరకదు నేరేడు, సమీపత్రం అంటే జమ్మి, అశ్వత్థ పత్రం అంటే రావి, అర్జున పత్రం అంటే అర్జున మద్ది, ఆర్మపత్రం అంటే జిల్లేడు. ఇలా 21 రకం పత్రాలు ఉంటాయి. ఈ పత్రాలు అయితే అన్నీ మనకు దొరకవండి. కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. నేనైతే మనసులో అనుకొని అక్షింతలు వేస్తూ ఇలాగా స్వామి దగ్గర చూడండి, మా శివయ్య దగ్గర అక్షింతలు వేస్తూ నేను ఇవన్నీ చదువుకుంటాను. ఈ కార్తీక మాసం 41 రోజు కూడా చదువుకొని తెల్లవారుజామున దీపాలు పెట్టుకొని ఈ నెలంతా నీసు తినకుండా నేనైతే అలా చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, సబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.